నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. కత్తి మీద సాము చేయటం అంటే ఇదేనేమో. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు ఏ క్షణాన్నైనా ఉరుముతాయని ప్రపంచం వణికిపోతుంటే ఇప్పుడు సీన్ అకస్మాత్తుగా మారిపోయింది. ఒకవైపు బాంబుల మూత, మరోవైపు చర్చల ఆశ. ట్రంప్ తన వినాశకరమైన దాడులతో ఇరాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే ఇప్పుడు టెహ్రాన్ నుంచి ఒక ఊహించని శాంతి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మునిగేవాడు గడ్డి పోచును పట్టుకున్నట్టు ఇరాన్ ఇప్పుడు శాంతి మంత్రాన్ని పఠిస్తోంది. కానీ ఇది నిజంగా శాంతి కోసమా లేక సమయం కోసం చేస్తున్న ఎత్తుగడనా? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ముస్తఫా ఖమేనీ ఇప్పుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చీ ద్వారా అమెరికాకు ఒక కీలక సందేశాన్ని పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు యుద్ధం అంటూ అరిచిన ఇరాన్ ఇప్పుడు అకస్మాత్తుగా వెనక్కి తగ్గటం వెనుక ముస్తఫా హస్తం ఉందని చర్చ నడుస్తోంది. తన తండ్రి తర్వాత ఇరాన్ పగ్గాలు చేపట్టాలంటే ముందు దేశాన్ని ఈ యుద్ధగండం నుంచి కాపాడాలని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇరాన్ చేస్తున్న ఈ శాంతి ప్రతిపాదనను ట్రంప్ నమ్ముతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. శత్రువు అణిగి ఉన్నప్పుడే అణిచివేయాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే ట్రంప్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకుంటారా? లేక ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా తుది దాడికి దిగుతారా? వైట్ హౌస్ నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం ట్రంప్ ఎటువంటి షరతులు లేని లొంగిపాటునే కోరుకుంటున్నారు. ఇరాన్ మాత్రం పరువు కాపాడుకుంటూనే ఈ గండం నుంచి గట్టెక్కాలని చూస్తోంది. పుండు మీద కారం చల్లినట్టు ఈ యుద్ధం వల్ల ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇరాన్ తన వద్ద ఉన్న ఆఖరి అస్త్రంగా ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తోంది. అదే జరిగితే గనక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం. అందుకే పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలతో కూడా ఇరాన్ చర్చలు జరుపుతోంది. ఒకవేళ యుద్ధం ముదిరితే ముస్లిం దేశాల మద్దతు కూడగట్టాలని, లేదంటే మధ్యవర్తిత్వం వహించాలని కోరుతోంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి తిప్పలోకిల్లు అన్నట్లు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఒకవైపు అమెరికాతో దోస్తీ, మరోవైపు ఇరాన్తో సంబంధాలు. ఈ రెండింటి మధ్య పాక్ నలిగిపోతోంది. ఇరాన్ ప్రతిపాదిస్తున్న ఈ శాంతి చర్చలో పాక్ పాత్ర ఏంటి? టెహ్రాన్ నుంచి వచ్చిన శాంతి ప్రతిపాదన వెనుక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఉందా? లేక ట్రంప్ భయానికి పాక్ కూడా చేతులెత్తేస్తుందా? పశ్చిమాసియాలో ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. యుద్ధం ముగిసిందని వైట్ హౌస్ ప్రకటిస్తుందా? లేక ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం కురిపిస్తుందా? సీజ్ ఫైర్ ప్రపోజల్ ఇప్పుడు ట్రంప్ టేబుల్ మీద ఉంది. ట్రంప్ అడుగు ఇప్పుడు వినాశనానిక లేక ప్రపంచ శాంతిక? ఏది ఏమైనా రాబోయే 24 అవర్స్లో ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకం కానుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చీ చేసిన ఈ ప్రతిపాదనపై అమెరికా రియాక్షన్ ఏంటి? క్యూబా నుంచి ఇరాన్ వరకు ట్రంప్ వేస్తున్న ఈ వేట ఎక్కడ ఆగుతోంది? లెట్స్ వాచ్.